సహోదరి సహోదరులు, మన జీవితాల్లో మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా మనం అడిగిన దానికి వ్యతిరేకంగా జవాబు వచ్చినట్లయితే సహజంగా మనం చేసేది ఏమిటాయి అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఏం దేవుడు ప్రభు, నువ్వు ఏడ్చా కదా, కన్నీళ్లు కార్చా కదా, పశ్చాత్తాపడ్డాను కదా, ప్రలాపించాను కదా, ప్రాధేయపడ్డాను కదా, ఎందుకు ఇలా చేశావు అని మనం సాధారణంగా దేవుణ్ణి ప్రశ్నిస్తాం. నువ్వు అనుకున్నది జరగనప్పుడు, ఆశించిన ఉద్యోగం రానప్పుడు, ఆరోగ్యం కుదుట పడనప్పుడు, ఖచ్చితంగా బ్రతుకుతాడు అనుకున్న వ్యక్తి కాస్త మరణించినప్పుడు, వస్తుందనుకున్న లాభం రాకుండా పోయినప్పుడు, వస్తుందనుకున్న విజయం నీకు దక్కనప్పుడు, సాధారణంగా నువ్వు నేను మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి ప్రశ్నిస్తాం. చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి? ఇచ్చిన కానుకలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు? ఏమైపోయావు నువ్వు అని దేవుణ్ణి ప్రశ్నిస్తావు. కానీ వాస్తవం ఏమిటాయా అంటే, ఆ రోజు నీకు వచ్చినటువంటి ఆ అపజయము, ఆ రోజు నీకు వచ్చినటువంటి ఆ రోగము, ఆ రోజు నీకు వచ్చినటువంటి ఆ అపాయము, ఆ రోజు నీకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది, ఆ రోజు నీకు వచ్చినటువంటి అనారోగ్యము, నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమేమో. అది గుర్తించకుండా దేవుణ్ణి ప్రశ్నిస్తే ఏంటి లాభం? ఈరోజు ఒక్కరోజు పొద్దుటే లేచి ప్రార్థన చేసి ప్రభువా నువ్వే నా దేవుడు అనుకుని నువ్వేదో పెద్ద పరమ పరిశుద్ధుడిలాగా ఫీల్ అయిపోతావు. ఎందుకని? ఈరోజు పొద్దున్న లేచిపోయాగా, ఈరోజు బైబిల్ చదివేశాగా, ఈరోజు ప్రార్థన చేశాగా. ఎవడైనా పక్కడు కనిపిస్తే, ఎరా పొద్దున్న లేచి ప్రార్థన చేసావు నువ్వు? లేదన్నా. ప్రార్థన చేయాలరా నువ్వు. నిన్నటి దాకా ఈడు చేయలే, మొన్నటి దాకా ఈడు చేయలే. ఈరోజు ఏదో ఒక్కసారి లేచాడని, ప్రార్థన చేశాడని, బైబిల్ చదివాడని వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి, ఎరా బైబిల్ చదివావా? ఏమా బైబిల్ చదివావా? బైబిల్ చదవాలి. ఇది ఒక్కరోజుకే, ఈ ఒక్క రోజుకే వీడు బైబిల్ చదివి అనుకుంటాడు నేనే ప్రపంచంలో పరమ పరిశుద్ధుని అని చెప్పి. నిన్నటి దాకా విత్తిన విత్తనాలు ఏమైనాయి? ఎన్నెన్ని విత్తనాలు విత్తావు? పోయిన వారం ఎన్ని విత్తనాలు విత్తావు? పాపిష్టి విత్తనాలు. పోయిన నెలలో ఎన్ని విత్తనాలు విత్తావు? పాపిష్టి విత్తనాలు. పోయిన సంవత్సరంలో ఎన్ని విత్తనాలు విత్తావు? పాపిష్టి విత్తనాలు. మర్చిపోకండి, చచ్చే లోపట మనం విత్తిన విత్తనాల యొక్క ఫలము అనుభవించక తప్పదు.